వాగ్గేయకారుడు రామదాసు. గోదావరి, భద్రాచలం. భారతదేశంలో పవిత్రమైన నదుల్లో గంగా, యమునల తరువాత చెప్పుకోదగ్గది గోదావరి. గోదావరి మానవులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. గోదావరి దక్షిణ భారతదేశంలోని నదుల్లోకెల్లా పొడవైనది. ఇది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం క్షేత్రంలో పుట్టి ఎత్తైన కొండల మధ్య ఇరుకైన మార్గాల గుండా చిన్న చిన్న నదుల్ని కలుపుకుంటూ 900 మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరికి ఉత్తరపు ఒడ్డున దట్టమైన అడవుల మధ్య భద్రాచలం ఉంది. అయితే ఆ అడవుల మధ్యనే 16వ శతాబ్దం తర్వాత ప్రస్తుతం ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంది. భద్రాచలాన్నే భద్రాద్రి లేక భద్రగిరి అని కూడా అంటారు. గోల్కొండ రాజ్యం, తానాషా. దక్షిణ భారత రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం కూడా ఒకటి. గోల్కొండను పాలించిన రాజులు ప్రజల హితం కోరినవారు, ధర్మబద్ధంగా పాలించారు. ఆ రాజుల మాతృభాష తెలుగు కాదు. అయినా వాళ్ళలో కొందరు తెలుగు నేర్చుకుని తెలుగు భాషను ప్రోత్సహించి తెలుగు కావ్యాల్ని అంకితంగా తీసుకున్నారు కూడా. తెలుగు చాటువుల్లో కనిపించే మలికిభ రాముడు గోల్కొండ ప్రభువైన ఇబ్రహీం కులీ కుతుబ్ షా అన్నది అందరికీ తెలిసిన విషయమే. కుతుబ్షాహీ వంశంలోని 4వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోని నేటి హైదరాబాద్ నగరం నిర్మాణమైంది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా ఎంతో ఉత్తముడై తన ప్రజలందరినీ నిష్పక్షపాత బుద్ధితో పాలించి ప్రజల చేత తానాషా అనే బిరుదు పొందాడు. తానాషా అంటే మంచి రాజు అని అర్థం. తానాషానే సాధారణంగా తానీషా అని కూడా అంటారు. అక్కన్న మాదన్నలు అనేవాళ్ళు తానాషా కొలువులో ఉండేవాళ్ళు. వాళ్ళల్లో అక్కన్న మంత్రిగా, దండనాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. మాదన్న ప్రధానమంత్రి. మాదన్న అసలు పేరు సూర్యప్రకాశరావు. ఆ అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబు దాడుల నుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర వహించారు. మహారాష్ట్ర నాయకుడు శివాజీకి తానాషాకు సంధి జరిపారు. అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంతకాలం ఢిల్లీ సుల్తాను గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడు. వాళ్ళు అన్నదమ్ములు కాకపోయినా ఒకరి నుంచి మరొకరిని వేరు చేయలేనంత సన్నిహితంగా కలిసిపోయారు. వీరి హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను బందీ చేయగలిగాడు. ఒక ముస్లిం రాజ్యానికి మంత్రులుగా హిందువులుండడం ఔరంగజేబు సహించలేకపోయాడు. అక్కన్న మాదన్నలను వదిలించుకోమని ఔరంగజేబు ఎంత చెప్పినా తానాషా వారిని వదులుకోలేదు. అక్కన్న మాదన్నలకు తానాషాతో గల అనుబంధం హిందూ ముస్లింల ఐకమత్యాన్ని, స్నేహ సౌహార్ద్రతలను చాటుతున్నది. గోపన్న పుట్టుక. ఖమ్మం జిల్లాలోని తాలూకా కేంద్రమైన నేలకొండపల్లి అనే గ్రామంలో క్రీస్తు శకం 17వ శతాబ్దంలో లింగన్న, కామమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళ ఇంటి పేర్లు కంచెర్ల. ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా, అనురాగంతో గడిపేవాళ్ళు. సుమారు 1620 ప్రాంతంలో వాళ్లకు ఒక మగబిడ్డ పుట్టాడు. బాల్యం. తల్లిదండ్రులు ఆ బిడ్డకు గోపన్న అని పేరు పెట్టారు. 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు. గోపన్నకు తగిన వయసు రాగానే ఉపనయనం చేశారు. శాస్త్ర పండితులైన రఘునాథ భట్టాచార్యుల వంటి వైష్ణవ దీక్షా గురువులు గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం జరిగింది. అందువల్ల చిన్నతనం నుంచే గోపన్న మనసులో శ్రీరాముడి మహిమలు నాటుకొని పోయాయి. ఇప్పుడు సీతారాముల విగ్రహాలకు భక్తితో పూజలు చేసేవాడు. తన స్నేహితులతో రామభజనలు చేసేవాడు. రామకోటి రాసేవాడు. 5 ఏళ్ల వయసులోనే గోపన్నకు ఎంత రామభక్తి ఉండేదంటే తాను కూడా ఆ రాముడున్న కాలంలోనే పుట్టి ఉంటే సుగ్రీవుడు, ఆంజనేయుడు వలె భక్తితో శ్రీరాముని సేవించే భాగ్యం లభించేది కదా అని అనుకునేవాడు. ఈ విధంగా ఎంత రామభక్తి పరాయణుడైన గోపన్న సర్వశాస్త్రాలను నేర్చుకుని తల్లిదండ్రులను తృప్తిపరిచాడు. కానీ విద్యావంతుడు, దైవభక్తియుక్తుడైన పుత్రుని అభివృద్ధి చూసి ఆనందించే భాగ్యం ఆ తల్లిదండ్రులకు రాలేదు. కొద్ది రోజులకే వారు కన్నుమూశారు. తారక మంత్రోపదేశం. ఇంటి భారమంతా గోపన్న మీద పడింది. బంధుమిత్రుల సలహా మీద గోపన్న పెండ్లి చేసుకున్నాడు. భార్య కమల సౌందర్యవతి, సకల సద్గుణాలు గల ఉత్తమ ఇల్లాలు. సంసార భారాన్ని ఎంతో జాగ్రత్తగా మోసుకుంటూ భర్త మనసును అనుసరించి నడుచుకునేది. ఆ దంపతులిద్దరూ ఇంటికి వచ్చే అతిథులను సేవించుకుంటూ అన్నప్రదానం చేసేవారు. ఒకనాడు కబీర్దాసు గోపన్న ఇంటి సమీపంలోకి హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చాడు. ఇంట్లో నుండి బయటకు వచ్చి గోపన్న కబీర్ని చూశాడు. అతడు కూడా గోపన్నను చూసి చేతులు చాచి పిలిచాడు. గోపన్నలో భగవద్భక్తి లక్షణాలు కనిపించాయి కబీరుకు. గోపన్న, నీలో శాంతి, సామరస్యం వంటి సద్గుణాలున్నాయి. నీకు అఖండ యోగం, శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతాయి. నేను చెప్పిన విధంగా నీవు ఓం రామాయ నమః అనే 6 అక్షరాల తారక మంత్రాన్ని నియమంతో పారాయణ చెయ్యి.
నీకు త్వరలో ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని కబీరు గోపన్నకు తారక మంత్రోపదేశం చేశాడు. కబీరు వల్ల తారక మంత్రోపదేశం పొందిన గోపన్న శ్రీరామనామం మర్వం మర్వం సిద్ధం యమునికి వెరవం వెరవం అని కీర్తనలు పాడడం ప్రారంభించాడు. కొంతకాలానికి గోపన్నకు ఒక కుమారుడు పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డకు రఘురాముడు అనే పేరు పెట్టారు. ఆ విధంగా తన బిడ్డలో రాముణ్ణి చూసుకుంటూ ఉన్నారు. ఆ బిడ్డను కూడా గోపన్న సాంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నాడు. ఒకనాటి రాత్రి కలలో గోపన్నకు రాముడు కనిపించి, త్వరలో నీవు భద్రాచలానికి తహసీల్దారుగా వస్తావు అని అన్నాడు. గోపన్న నిరుపేదలకు సహాయం చేసుకుంటూ అన్నసంతర్పణ చేసుకుంటూ నియమనిష్టలతో భజన కార్యక్రమాలతో కాలం గడిపేవాడు. కాలక్రమేణా పూర్వులు సంపాదించి ఇచ్చిన ఆస్తి తగ్గిపోయింది. దీనికి తోడు 17వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ కరువు కాటకాలు గోపన్నను బాగా కుంగదీశాయి. దాని ఫలితంగా ఏదైనా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అక్కన్న మాదన్నలు గుర్తొచ్చారు. వారి సహాయంతో తానాషా కొలువులో ఏదైనా నౌకరీ సంపాదించాలనుకున్నాడు. ఒకనాడు గోల్కొండకు పోయి అక్కన్న మాదన్నలతో తన పరిస్థితి చెప్పుకున్నాడు. వాళ్ళు గోపన్నను తానాషా దగ్గరికి తీసుకొని పోయారు. గోపన్నకు ఏదైనా మంచి ఉద్యోగం ఇవ్వాలని తానాషా అనుకున్నాడు. అక్కన్న మాదన్నల సూచన మేరకు గోపన్నను భద్రాచలం తొకిడికి తహసీల్దార్గా నియమించాడు తానాషా. ఉద్యోగ నియామక ఉత్తర్వులు తీసుకుని అక్కన్న మాదన్నలకు తానాషాకు కృతజ్ఞతలు చెప్పుకొని గోపన్న భద్రాచలం చేరుకున్నాడు. గోపన్న రామదాసు కావడం, రైతులతో కలుపుగోలుగా ఉంటూ గోపన్న తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తున్నాడు. అలాగే భద్రాచల రామచంద్రునికి వేల తప్పక సేవలు కూడా చేస్తున్నాడు. రామకోటి రాయడం మానలేదు. ఒకసారి రామకోటి పూర్తి చేసిన శుభ సమయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. వంట వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో సంతర్పణ కోసం వండిన అన్నపు గంజి వార్చడానికి తవ్విన గంజిగుంటలో నుంచి కెవ్వున కేక వినిపించింది. గోపన్న భార్య కేక వినిపించిన వైపు పరిగెత్తి చూసింది. వాళ్ళ కుమారుడు వేడి గంజిగుంటలో పడినప్పుడు వేసిన కేక అది. కొద్ది క్షణాల్లోనే కుమారుడు మరణించాడు. విషయం తెలిసి గోపన్న కూడా లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. అన్నింటికీ రాముడే ఉన్నాడని నమ్మినవాడు ఆయన. ఆ రాముణ్ణే ప్రార్థించి బిడ్డను బతికించుకోవాలనుకున్నాడు. భార్య కమల ఊర్జనం వెంటరాగా భద్రాద్రి రాముని సమీపించాడు. ఆ బిడ్డను భగవంతుడి పాదాల దగ్గర పడుకోబెట్టాడు. నేనే అపరాధం చేశాను? వేరే తప్పక నేను సేవిస్తున్నాను కదా. ఏనాడు తెలిసి కూడా నీకు ఏ లోటు చెయ్యలేదు. ఒక్కగానొక్క బిడ్డడు, ఆ బిడ్డను నీ వద్దకు ఇప్పుడే తీసుకెళ్లావా అంటూ అనేక విధాలుగా రాముని వేడుకున్నాడు. రాముని మనసు కరిగింది. ప్రసన్నుడయ్యాడు. చనిపోయిన బిడ్డ నిద్ర నుండి లేచినట్టు లేచాడు. గోపన్న భక్తికి మెచ్చి ప్రజలందరూ చేతులు జోడించారు. నిజమైన రామభక్తుడని కొనియాడారు. ఆనాటి నుంచే గోపన్నను అందరూ రామదాసుని పిలవడం ప్రారంభించారు. భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుని చూడడానికి జనం తండోపతండాలుగా రావడం మొదలైంది. అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కలుగజేయవలసిన బాధ్యత తహసీల్దారుగా తన మీద ఉంది. అలాగే రాముని ఆలయానికి ఒక గోపురం, ప్రాకారం, మండపం కట్టించి ఆలయాన్ని బాగు చేయవలసిన అవసరం ఏర్పడింది. దీనికోసం ఒకనాడు గోపన్న ఆ ఊళ్ళో రైతులను పిలిపించి, మనమంతా ఒక మంచి పని చేద్దాం, మీరు నాతో సహకరించండి అని గోపన్న విషయం చెప్పాడు. ఊరి జనం అలాగే అని అంగీకరించారు. ఎవరి శక్తి కొద్దీ వారు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. ఆలయ నిర్మాణం మొదలయ్యింది. 6 లక్షల వరహాలు ఖర్చు పెట్టి దేవతా విగ్రహాలకు ఆభరణాలు కూడా చేయించాడు. అయితే ఊళ్ళో వారు కొందరు గోపన్న చేసిన దాన్ని మెచ్చలేదు. పైగా కోపగించారు కూడా. సర్కారు పైకాన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేయడం రాజద్రోహం అన్నారు. కానీ గోపన్న మాత్రం భయపడలేదు. నా కోసమో ఇంటి అవసరానికో ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడం లేదు కదా, ఖర్చు పెట్టిందంతా ఆ భగవంతుడి కోసమే కదా అని అనుకున్నాడు గోపన్న. విషయం తానాషా వరకు చేరింది. తానాషా ఆజ్ఞ మేరకు సర్కారులు గోపన్నను తానాషా వద్దకు కట్టి తెచ్చారు. అపరాధిగా తన ముందు నిలిచిన గోపన్నను చూసి తానాషా ఎందుకీ పని చేశావని ప్రశ్నించాడు. ప్రభు, నేను ప్రభుత్వ ధనాన్ని మీ అనుమతి లేకుండా ఖర్చు పెట్టిన మాట వాస్తవం. అయితే దాన్ని నేను నా సొంతానికి వాడలేదు. తమ ఏలుబడిలో ఉన్న భద్రాద్రి రామాలయాన్ని పునరుద్ధరించి తమ కీర్తి ప్రతిష్టలు దిగంతాలకు వ్యాపింప చెయ్యాలని ఆ పని చేశాను. ఇకపై ప్రభువుల వారి చిత్తమని గోపన్న సమాధానమిచ్చాడు. ఆ మాటలకు తానాషా లోలోప సంతోషించాడు. కానీ గోపన్నను వదిలిపెడితే తక్కిన తహసీల్దార్లు కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వపు డబ్బును ఖర్చు పెట్టి ఇలాగే క్షమాభిక్ష వేడుకుంటే ప్రభుత్వానికి వచ్చేది సున్నా. కనుక గోపన్నను విడిచిపెట్టకూడదనుకున్నాడు. గోపన్నను చెరసాలలో ఉంచి డబ్బు కట్టే వరకు కఠినంగా శిక్షించమని సర్దార్లను ఆజ్ఞాపించాడు.
సరదారులు రామదాసును చెరలో పెట్టి బాధించడం మొదలుపెట్టారు. చెరసాలపైన రామదాసు భద్రాద్రి రాముడిని నమ్ముకుని కీర్తనలు చెరసాల పాలైన రామదాసు భద్రాద్రి రాముడిని నమ్ముకుని కీర్తనలు పాడుకుంటూ రామభజన చేసుకుంటూ ఉన్నాడు. బందిఖానా వాళ్ళు పెట్టే బాధలు పడలేక నా వల్ల కాదు రామ అని మొరపెట్టుకునేవాడు. ప్రతిరోజు సరదారులచే కొరడా దెబ్బలు తినేవాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక రామదాసు అబ్బబ్బా దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నాదుకోరా అని దేవుణ్ణి ప్రార్థించేవాడు. జైల్లో ఉన్న ఈ 12 సంవత్సరాల కాలంలో రామదాసు రాముడిపై అనేక కీర్తనలు రాశాడు. వాటిలో భక్తి, ఆవేదన, ఆర్తి, ప్రేమ అన్నీ కనిపిస్తాయి. వాటిలో కొన్ని సందర్భాల్లో రాముడిని దెప్పిపొడవడం కూడా జరిగింది. ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర, భరతునకు చేయిస్తే పచ్చల పథకము రామచంద్ర, పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర, శత్రుఘ్నునకు నేను చేయిస్తే మొలత్రాడు రామచంద్ర, ఆ మొలత్రాటికి పట్టే మొహరీలు 10,000 రామచంద్ర, లక్ష్మణునికి చేయిస్తే ముత్యాల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టె 10,000 వరహాలు రామచంద్ర, కలికితురాయి మెలుపుగా చేయిస్తే రామచంద్ర, నీవు కులుకుతూ తిరిగెదవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర, నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర, లేక మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్ర, అబ్బా తిట్టి తినని ఆయాసపడవద్దు రామచంద్ర, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్య రామచంద్ర, భక్తులందరినీ పరిపాలించడి శ్రీరామచంద్ర, నీవు క్షేమముగా శ్రీరామదాసునీలు రామచంద్ర. రామచంద్ర ఇంత జరిగిన రాముడు కరుణించలేదు. ఇక లాభం లేదనుకుని తల్లి అయినా చెప్తుందన్న నమ్మకంతో నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని సీతమ్మను ప్రార్థించాడు. దయగల ఆ సీతమ్మ తల్లి శ్రీరామునితో, స్వామి, పూర్వం మీరు ప్రహ్లాదుని గజరాజుని రక్షించలేదా? నా మనవి విని తొందరగా రామదాసుని చెరసాల నుండి విడిపించండి, పైకం చెల్లించి రామదాసుని రక్షించండి అని ప్రార్థించింది. అప్పుడు రాముడు లక్ష్మణునితో కలిసి మారువేషంలో గోల్కొండకు ప్రయాణమయ్యాడు. చెరలో 12 సంవత్సరాలుగా బాధలు పడుతున్న రామదాసును విడిపించాలని రాముడు నిశ్చయించుకున్నాడు. తానాషాకు 6 లక్షల వరహాలు చెల్లించడమే తక్షణ కర్తవ్యంగా భావించి సేవకుల వేషాలతో రామలక్ష్మణులిద్దరూ తానాషా అంతఃపురంలోకి ప్రవేశించారు. మారువేషాలతో ఉన్న రామలక్ష్మణులు తానాషా గదిని సమీపించి, తలుపు తీయవయ్యా తానాషా, నీకియ్యడ పైకం ఇయ్యవచ్చితిమి అని తలుపు కొట్టారు. తానిషా తలుపు తీసి నివ్వెరపోయాడు. ఇంత రాత్రివేళ తన అంతఃపురంలోకి ప్రవేశించే ధైర్యం గల వ్యక్తులెవరా అని ఆశ్చర్యపోయాడు. జగన్మోహనాకారులైన రామలక్ష్మణులను కనిపెట్టలేకపోయాడు. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరిగింది. తానాషా, ఏ దేశమున ఉండువారు మీరు ఎందుకు ఇటకు వచ్చినారు? రామలక్ష్మణులు, తొలుత గోదావరి యందు, మా స్థలము భద్రాచలం మందు. ఎవరి జవానులు మీరు? మేమెవరు పంపగా వచ్చినారు? దాస జవానులు మేము, రామదాసు పంపగా వచ్చినాము. ఏమి కులం వారు మీరు? మీరిద్దరూ ఏ వరుస వారు? ఇనవంశమున పుట్టినాము, మేమిద్దరము అన్నదమ్ములము. ఏమి నామం గలవారు? మీరేమి నియమం గలవారు? రామోజీ లక్ష్మోజీ నామం. వహ్వా, మేము రామానుజ మతం వారం. ఎందుకు పంపించినారు? మీరేమి పనిగా వచ్చిన వారు? సర్కార్జీకి పైకం మా చేత పంపగా వచ్చినాము. పంపిన పైకం తెండి, ఆ పైన తమాషా చూడండి అని తానాషా అంటుండగానే అతని ముందర నేలపై బంగారు వరహాల రాసి పడి ఉంది. తానాషాకు నోట మాట రాలేదు. ఆ పైకం తీసుకుని తానాషా రాజముద్ర వేసి రసీదు ఇవ్వగానే దాన్ని తీసుకుని వెంటనే రామలక్ష్మణులు చెరలో ఉన్న రామదాసుకు రసీదు ఇద్దామని తానాషా వేషంలో బయలుదేరారు. చెరలో ఉన్న రామదాసు ఆ సమయంలో, అయ్యో, ఆ శ్రీరామచంద్రుడు ఎంతోమందిని కాపాడాడే, నన్ను మాత్రం రక్షించడం లేదే అని దిగులు పడుతున్నాడు. ఇంతలో రామలక్ష్మణులు చెర వద్దకు వచ్చారు. తానాషా వేషంలో రాముడు రామదాసు, బాకీ పైకం ముట్టింది, ఇదిగో రసీదని రసీదిచ్చి మాయమయ్యాడు లక్ష్మణుడితో సహా. ఇదంతా రామమహిమే అనుకుంటూ కృతజ్ఞతాపూర్వక భక్తి కీర్తనలో ఆలపించాడు రామదాసు. పొద్దున్న తానాషా మేల్కొని తన ముందున్న వరహాల రాశిని చూశాడు. రాత్రి జరిగింది కల కాదు, నిజమని నిశ్చయించుకున్నాడు. భార్యను చూసి ఇదంతా రామమాయ అని చెప్పాడు. అయ్యో, ఆ దేవదేవునికి సేవలు చేయలేదే అని కుంగిపోయాడు. రామదాసు భక్తికి ముగ్ధుడయ్యాడు.
సకల మర్యాదలతో రామదాసును గౌరవించాలనుకున్నాడు. రామదాసును విడిపించి కొలువుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అక్కన్న మాదనులు చెరసాలకు వెళ్ళి రామదాసుతో జరిగిందంతా చెప్పారు. రామదాసు ఆశ్చర్యపోయాడు. తనకంటే తానాషా అదృష్టవంతుడని మెచ్చుకున్నాడు. రాజమర్యాదలతో రామదాసును కొలువుకు తీసుకొచ్చారు. తానాషా తాను ఇంతకుముందే రామలక్ష్మణులకు రసీదు ఇచ్చానన్న సంగతి కూడా భక్తి పారవస్యంలో మర్చిపోయి మరలా రామదాసుకు రసీదు ఇవ్వబోయాడు. శ్రీరామ దర్శనంతో ధన్యుడైన తానాషాను రామదాసు భక్త పారవస్యంతో భగవంతుని దాసునిగా చేసుకున్న రామదాసును తానాషా పరస్పరం అభినందించుకున్నారు. తర్వాత రామదాసుని ఇన్నాళ్ళు కష్టపెట్టినందుకు తానాషా పశ్చాత్తాపపడి రామలక్ష్మణులు తనకు చెల్లించిన డబ్బుతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఇచ్చి భద్రాచలాన్ని శ్రీరామచంద్రునికి మాన్యంగా ప్రకటించాడు. భక్త రామదాసు తానాషాకు కృతజ్ఞతలు చెప్పుకొని భద్రాచలానికి బయలుదేరాడు. భద్రాచలానికి చేరుకున్న రామదాసు తానాషా ఇచ్చిన పట్టు వస్త్రాలను దేవునికి సమర్పించి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. చెర నుండి రామదాసు విడుదలై వచ్చాడన్న సంగతి తెలిసి ఊరి జనం గంధపుష్ప తాంబూల చందనాది పూజా ద్రవ్యాలతో ఎదురొచ్చి రామదాసుకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. రామదాసు రామభజన చేసుకుంటూ ఆలయానికి ప్రయాణమయ్యాడు. రామదాసు మంది మార్బలంతో ఆలయానికి వస్తున్నాడన్న విషయం ముందే తెలుసుకున్న ఆలయ పూజారులు తలుపులు తీయించి సమస్త పూజా ద్రవ్యాలు సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉన్నారు. రామదాసు రాగానే గోపురద్వారాలు తెరుచుకున్నాయి. ఆనంద బాష్పాలతో రామదాసు రామనామము పల్కవే పాపపు జిహ్వ రామనామము పల్కవే అంటూ రామనామ కీర్తనం చేశాడు. అనంతరం రామదాసు ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తర్వాత గర్భగృహంలో ప్రవేశించి సీతాలక్ష్మణ సమేతుడైన రాముణ్ణి చూసి ఆనంద బాష్పాలు కారుతుండగా సర్వం మరచిపోయి రామభక్తిలో లీనమై గద్గద స్వరంతో కంటినేడు మా సీతారాముల కనుగొంటినేడు అని గానం చేశాడు. పరమభక్తుడైన రామదాసు ఇలా అనేక కీర్తనలతో పాటుగా దాశరథి శతకాన్ని కూడా రాశాడు. అందులో దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో పద్యాలుంటాయి. జుర్రెద నీ కథామృతము జుర్రెద నీ పదకంజ తోయమున్ జుర్రెద రామనామమున్ జొప్పిల్లుచున్న సుధారసంబని జుర్రెద జుర్రంగ రుచులుగా నవారి పదంబున్ కూర్చవే తర్రులతోడి పొత్తిడక దాశరథి కరుణాపయోనిధి. ఈ విధంగా రామదాసు భద్రాద్రిలో ఉంటూ హరినామస్మరణతో కాలం వెళ్ళబుచ్చుతూ జీవన్ముక్తుడయ్యాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.